రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ సరళి, వివిధ పార్టీల విజయ అవకాశాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలకే మెజారిటీ సర్వే సంస్థలు జైకొట్టాయి. అసోం, పుదుచ్చేరిలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని తెలిపాయి. కేవలం కేరళలో మాత్రమే అధికారం మార్పు ఉంటుందని సర్వే సంస్థలు చెప్పాయి. కేరళలో మే 4 తర్వాత యూడీఎఫ్ అధికారం చేపడుతుందని జోస్యం చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ పై మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ప్రధానంగా చాణక్య స్ట్రాటజీ, అదేవిధంగా పల్స్, పీపుల్ పల్స్, ఈ 2 సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా ఈరోజు 2వ విడత పోలింగ్ పూర్తయింది. అక్కడ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూడా అధికారంలో ఉన్న టీఎంసీకే అధికారం మరోసారి ప్రజలు కట్టబెడుతున్నారని ఒక క్లారిటీ ఎగ్జిట్ పోల్ ద్వారా వచ్చాయని చెప్పొచ్చు. ఇక బీజేపీ మాత్రం అక్కడ హోరాహోరీగా గట్టి పోటీనిచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీజేపీ పోరాడిందో అదేవిధంగా ఈసారి కూడా కొన్ని సీట్లు పెంచుకునే అవకాశం ఉంది, కానీ అధికార మార్పిడి జరిగే అవకాశం లేదంటూ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో వచ్చిన ఎగ్జిట్ పోల్ సంబంధించిన వివరాలు ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తున్నాయి. ఇక దక్షిణాది విషయానికి వస్తే తమిళనాడు, కేరళ 2 రాష్ట్రాల్లో తమిళనాడులో మరోసారి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి డిఎంకే ప్రభుత్వాన్ని కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా సర్వే సంస్థల లెక్కలు చెబుతున్నాయి. ఈసారి అధికారాన్ని డిఎంకే కొనసాగిస్తుంది. బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడిన అన్నా డిఎంకే ఎక్కడ కనీసం పోటీ కూడా ఇవ్వలేని స్థాయిలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. తమిళనాడులో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లుంటే 118కి మ్యాజిక్ ఫిగర్ స్థానాలు రావాలి అధికారం కావడానికి. డిఎంకేకి చాణక్య స్ట్రాటజీ ఇచ్చిన లెక్కల ప్రకారం తమిళనాడులో 145 నుంచి 160 స్థానాలు డిఎంకే దక్కించుకునే అవకాశం ఉంది. ఇక డిఎంకే కూటమికి 50 నుంచి 60 స్థానాలు వస్తాయని చాణక్య స్ట్రాటజీ సంస్థ ఇచ్చింది. ఇక పీపుల్ పల్స్ కూడా ఇక్కడ డిఎంకేకి 160 నుంచి 170 స్థానాలు, ఏఐడిఎంకేకు 60 నుంచి 70 స్థానాలు వస్తాయని లెక్కలు చెప్పింది. ఇక తమిళనాడులో ఆసక్తి రేపిన టీవీకే, హీరో విజయ్ కుమార్ సంబంధించిన పార్టీ టీవీకే దాదాపు 8 నుంచి 10 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఈరోజు ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన లెక్కలు ప్రస్తుతానికి చెబుతున్నాయి. తమిళనాడులో ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వమే ఏర్పాటు చేసే, ఈసారి కూడా 2వసారి అధికారం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇది చరిత్రలో ఎప్పుడైనా అధికారం ఉన్న పార్టీ కాకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తమిళనాడులో అధికార మార్పిడి జరుగుతుంది. కానీ ఈసారి గతం కంటే భిన్నంగా ఈసారి డిఎంకేకి 2వసారి తమిళనాడు ప్రజలు అధికారం కట్టబెడతారని ఎగ్జిట్ పోల్స్ ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం చెబుతున్నారు. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో మొత్తం 140 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటడానికి 121 స్థానాలు అధికారం చేపట్టే పార్టీకి రావాలి. దాంట్లో ఇప్పుడు అధికారంలో ఉన్న యూడీఎఫ్ కూటమి కాకుండా ఎల్డీఎఫ్ ఈసారి అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక్కడ ఎల్డీఎఫ్కి దాదాపు కేరళలో 58 నుంచి 64 స్థానాలు, అంటే 44% ఓట్ షేరింగ్ కేరళలో ఎల్డీఎఫ్ కూటమికి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక యూడీఎఫ్ విషయానికి వస్తే ఇక్కడ 46% యూడీఎఫ్ ఓట్ షేరింగ్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చాణక్య స్ట్రాటజీ చెప్పింది. ఇక పీపుల్స్ పల్స్ కూడా దాదాపు అదే అంచనా వేసింది. అత్యధికంగా ఎల్డీఎఫ్ కూటమికి ఎక్కువ స్థానాలు వస్తే అక్కడ ప్రభుత్వం మారుతుంది అనే అంచనానికి ఎగ్జిట్ పోల్ చెబుతున్నాయి. ఇక తెలంగాణ పార్టీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కేరళలో ప్రచారం చేశారు. అక్కడున్న ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మార్చాలని ప్రచారం చేశారు. అక్కడ కేరళలో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మారి ప్రతిపక్షంలో ఉన్న కూటమి అధికారంలోకి వస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నాయి. ఇక చిన్న రాష్ట్రాలైన పుదుచ్చేరి, కేంద్రపాలిత పుదుచ్చేరి, అదేవిధంగా అస్సాంలో ఎగ్జిట్ పోల్స్ లెక్కలు చూస్తే అస్సాంలో 126 స్థానాల్లో 64 మ్యాజిక్ ఫిగర్ దాటాలి. అక్కడ ఎన్డీఏ 3వసారి అధికారం వస్తున్నట్టుగా చాణక్య స్ట్రాటజీ అంచనా వేసింది. దాంట్లో ఎన్డీఏ
88 నుంచి 98 స్థానాలు దక్కించుకుంటుంది. ఇక కాంగ్రెస్ కూటమి 22 నుంచి 32 స్థానాలకు పరిమితి అవుతుందంటే ఈ చాణక్య స్ట్రాటజీ ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఇక పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ విషయానికి వస్తే ఎన్డీఏ అక్కడ 88 స్థానాలు, 88 నుంచి 92 స్థానాలు, అదేవిధంగా కాంగ్రెస్ కూటమికి 28 నుంచి 32. అంటే 2 సంస్థలు దాదాపు అదే స్థాయిలో అంచనా వేశాయి. అక్కడున్న ప్రజలు మూడోసారి బీజేపీకి అక్కడ పట్టం కడుతున్నారని ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు ఈరోజు ఇచ్చిన లెక్కల ప్రకారం తేలుస్తారు. ఇక పుదుచ్చేరిలో కూడా ఇప్పుడున్న మొత్తం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు గాను 16 మ్యాజిక్ ఫిగర్ దాటాలి. దాంట్లో ఎన్డీఏ కూటమికి 17 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంటుంది. అక్కడ ఓట్ షేర్ విషయానికి వస్తే 44% ఎన్డీఏ కూటమికి వస్తాయి. ఇక డిఎంకే కూటమికి 9 నుంచి 10 స్థానాలు, 40% ఓట్ షేరింగ్ డిఎంకే కూటమికి దక్కే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనే ఒక అంచనా వేసింది. ఇక పీపుల్స్ పల్స్ కూడా అదే లెక్కలు చెప్పేది. ఎన్డీఏ 17 నుంచి 20 స్థానాలు, డిఎంకే కూటమి 10 నుంచి 13 స్థానాలు దక్కించుకుంటాయని చెప్పారు. ఇక్కడ పుదుచ్చేరిలో కానీ అస్సాంలో కానీ అవే ప్రభుత్వాలు ఉంటాయి. ఇక తమిళనాడులో ఇప్పుడున్న డిఎంకే ప్రభుత్వమే అధికారంలో వస్తుందని చెప్పారు. ఇక కేవలం కేరళలో మాత్రం ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి కాకుండా ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇది ఒక తమిళనాడులో మాత్రం ఒక చరిత్ర తిరగరాసే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయని చెప్పొచ్చు. రైట్ సత్యం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.